తెలంగాణలో డ్రగ్స్ అంశం అనేది ఇప్పుడు కొంత కల్లోలం సృష్టిస్తూ ఉంది. ఇటు అసెంబ్లీలో కూడా అదే చర్చ జరుగుతూ ఉంది. ఇటు ఇరు పక్షాలు కూడా డ్రగ్స్ టెస్ట్కు రెడీ అన్నట్టుగా ఇటు ఇరు పక్షాల నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఈ అంశం గురించే మాట్లాడదాం. మనతో కాంగ్రెస్ లీడర్ వెంకట్ నాయక్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన కోసమే తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అనేక విధాలుగా కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉంది. మరోసారి డ్రగ్స్ కల్లోలం మన తెలంగాణలో హైదరాబాద్లో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తెరపైకి రావడం, తనకి పాజిటివ్ రావడం, ఈరోజు అసెంబ్లీలో చర్చ చేయడం ఎట్లా చూస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందాం, అందరం ఈ వైట్ ఛాలెంజ్ వైపు మనం వెళ్దాము, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న యువతను, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి మనం ఆదర్శం అవుతాం, నిదర్శనం అవుతాం. సో అట్లా చేయించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి పీసీసీగా ఉన్నప్పుడు వారు ఛాలెంజ్ విసిరినప్పుడు ఇదే గౌరవ కేటీఆర్ గారు ఎగతాళిగా మాట్లాడి, వ్యంగ్యంగా మాట్లాడి దాన్ని కొంచెం కొట్టుపడేసే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో రావడం జరిగింది, ఈగల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం ద్వారా ఈరోజు ఫామ్ హౌస్లలో, మిగతా చోట్లలో, పబ్బుల్లో కానీ, ఫామ్ హౌస్లో కానీ, రేవ్ పార్టీలో కానీ, ప్రతి చోట ఏదైతే డ్రగ్స్ మహమ్మారి ఏది విశృంఖలాన్ని ప్రదర్శిస్తుందో దాన్ని అణచివేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, దీనికి స్వీకరిద్దాం. ఎందుకంటే మీ నాన్నగారు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు వారు ఎట్లాగో సవాల్ని ఏది తీసుకోవడానికి కానీ స్వీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా వారి పొజిషన్లో మీరున్నారు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేసి చెప్తాము. ఎందుకంటే దొరికిన పెద్ద మనిషి, దొరికిన శుద్ధపూస, మీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కాబట్టి వారి తరఫున మిమ్మల్ని అంటాము. దాన్ని మీరు స్వీకరించి చేయాలి. కానీ నేను లీగల్ నోటీస్ పంపిస్తా, మీరు నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఎస్, అంత గొప్పగా కనుక మీరు ఉంటే మాత్రం మీ పార్టీ నాయకులను కానీ, మీ అంతటా మీరు కానీ క్రమశిక్షణతో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం అవుతారు కదా. మీరు ఆదర్శం అవ్వాల్సిన అవసరం ఉంది కదా మీకు. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నా మీకు, ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు గతంలో 2022 ఆ ప్రాంతంలో కూడా వారు ఏది వాళ్ళ ఫామ్ హౌస్లో నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు మనకు రేగా కాంతారావు కానీ, బీరం హర్షవర్ధన్ రెడ్డి కానీ, గువ్వల బాలరాజు కానీ, లేకపోతే ఈయన కానీ, వీళ్ళు నలుగురు దొరికినప్పుడు వీరు 100 కోట్లకు అమ్ముడుపోతున్న విషయం అయితే వాస్తవం. అయినప్పటికీ ఫోన్ ట్యాప్ చేసి కేసీఆర్ గారు వారిని ఏది అట్లా హోల్డ్ పెట్టి వాళ్ళని మునుగోడు ఎలక్షన్లో వాడుకున్నారు కదా. సో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ అంశాలను మీకు అనుకూలంగా వాడుకుంటారు. కానీ ఇలా దొరికినప్పుడు మాత్రం మీకు సంబంధం లేదు, మీ ఈ వ్యవహారంలో మీకు ఎటువంటి ఇనిషియేషన్ లేదని చెప్పి మీరు ఏది దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మేమేమంటున్నాము, షోకాజ్ నోటీస్ ఇచ్చారు కాదు, మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఇంకా ఆన వివరణ ఏం కోరుకుంటారు మీరు? తేటతలం అయిపోయింది కదా, పాజిటివ్ అని తేలింది కదా, ఇంకా షోకాజ్ నోటీసులు ఇచ్చేదేముంది? మీరు సస్పెండ్ చేయడానికి దాదాపు 3 రోజుల వరకు మీరు ఆలోచించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్, మా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన లెక్క ప్రకారం ఈరోజు మీరందరూ వైట్ ఛాలెంజ్కి సిద్ధమండి. మీ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే మీ ఎమ్మెల్సీలు కానీ, మీ మాజీ మంత్రులు కానీ, మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైట్ ఛాలెంజ్ కనుక మీరు స్వీకరిస్తే మా పార్టీ నుంచి మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందరూ వాళ్ళు ఏది వైట్ ఛాలెంజ్కి సిద్ధపడతారు. అంటే ఈ డ్రగ్స్ అంశం గురించి కూడా కాంగ్రెస్ మాట్లాడుతుంటే నవ్వొస్తూ ఉంది. వాళ్ళ అధినేత రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి టెస్ట్ చేయిద్దాం, ముందుగా ఆయనకు నేర్పురి, ఆయనకు టెస్ట్ చేయండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఎట్లా వస్తారు? అదే ఇప్పుడు బజార్కు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు దాని ఏమంటారు, తెగింపుగా బయటకు వచ్చేసిన వాళ్ళు వీళ్ళకి ఎంతసేపటికి ఏది ప్రశ్నించే వాళ్ళ మీద విమర్శలు చేయడం తప్ప దానిలో నిజాలు ఏంటి, దాంట్లో యథార్థం ఏంటి, వాస్తవం అని చెప్పి తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళు లేరు. ఎస్, నిజంగా మీరు శుద్ధపూసలు, మీరు గొప్పవాళ్ళు అనుకున్నప్పుడు మీరు టెస్టులు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక్కరైనా స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసిరా? ఈరోజు ఏది కేటీఆర్ గారు డిఫెన్సివ్ మోడ్లో ఉన్నారు కాబట్టి, వారు డిఫెన్సివ్ మోడ్లో పడిపోయారు కాబట్టి ఈరోజు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి ఇటువంటి ఈ ఫామ్ హౌస్ కల్చర్లు ఇలాంటి అలవాట్లు వారికి లేవు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఫామ్ హౌస్ కానీ ఇలాంటి కల్చర్ మాకు అలవాటు లేవు. ఎంతసేపటి కొట్లాడు, సోషల్ జస్టిస్ మీద మాట్లాడు, ప్రజా సంక్షేమం మీద మాట్లాడు, అభివృద్ధి మీద మాట్లాడు, మీలాంటి దురహంకారాలను కిందికి దించుడు తప్ప మాకు వేరే ఆలోచనలు కానీ వేరే అంశాలు కానీ మాకు తెలియవు, మాకు రావు. మేమేమంటున్నాం అంటే ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి గారు డ్రగ్స్ తీసుకొని మరి కాల్పులు కూడా జరపండి, ఏమైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పి ఒక ఇంత పెద్ద దారుణాన్ని వారు దిగజారంటే వారు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మాకు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగల్ టీంని ఏర్పాటు చేసిన తర్వాత డ్రగ్స్ విషయంలో అసలు టాలరెన్సే లేదండి. ఎందుకు టాలరెన్స్ లేదంటే ఈ రాష్ట్రంలో మామూలు బడ్డీ కొట్లలో, మామూలు చిన్న షాపుల్లో కూడా గంజాయి దొరుకుతుందని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీ, వైవిధ్యమైన ప్రాంతాల నుంచి వైవిధ్యమైన మనుషులు ఇక్కడ వస్తున్న తర్వాత
ఇలాంటి కల్చర్ని కనుక మనం ఒకసారి ఇచ్చేస్తే పంజాబ్ లాంటి రాష్ట్రంగా మన రాష్ట్రం కనుక మారిపోతే ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుందని చెప్పి ఇంత నిక్కచ్చిగా ఇంత పద్ధతిగా ఈ విషయాన్ని తీసుకెళ్తున్న క్రమంలో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మీకుంటుంది. అదేవిధంగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళలో మీ తప్పిదాల ద్వారా డ్రగ్స్ అనేవి గంజాయి అనేది రూరల్ లెవెల్ వరకు పెనెట్రేట్ అయింది కాబట్టి దాన్ని ఎట్లాగో మీరు బాధ్యత వహించడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ కూడా మేము బాధ్యత వహించి పనిచేస్తున్నప్పుడు సహకరించాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. హైడ్రా కానీ, ఫుడ్ కమిషన్ సెంటర్ నవనం కానీ, అదేవిధంగా ఈ ఈగల్ టీంని కానీ ఇలా ప్రతి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా ఉండడానికి ప్రధానమైన కారణం నిష్పక్షపాతంగా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళడానికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్రాన్ని ఏ ఆకాంక్షల కోసమైతే రాష్ట్రాన్ని తెచ్చుకున్నావో ఆ ఆకాంక్షల మేరకు పరిపాలన జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పరిపాలనని అందించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఇంత నిక్కచ్చిగా చేస్తున్నారు. ప్రతి విషయాన్ని ఏలికేస్తే కాలికేస్తే ఏలికి ఇదంతా ఒక రకరకాల వివరాలని దాంట్లో ప్రజలకు ఒక రాంగ్ నోరేషన్ని తీసుకెళ్ళి రాంగ్ నేషన్ని బిల్డ్ చేయడం ద్వారా ఏదో మీరు సాధిస్తారని అనుకుంటే మాత్రం అవన్నీ తాత్కాలికం. కేటీఆర్ గారికి మేము ఒకటే అంటున్నాం, మీరు ఒప్పుకున్నా మీరు ఒప్పుకోకపోయినా మీ హయాంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఏది విశృంఖలాన్ని సృష్టించిన విషయం అయితే వాస్తవం. ఒకప్పుడు సినిమాలో చూసేదన్న మనం పోకిరి సినిమాలు, ఈ సినిమాలో వాటి ఇట్లా పెట్టి గుంజుకున్నప్పుడు దాన్ని చూసి అరే ఇదేందని చెప్పి మనం ఆశ్చర్యపడేవాళ్ళం. ఈరోజు అది మన తెలంగాణలో మన ప్రాంతంలో మనం చదువుకున్న వాళ్ళ దగ్గర మనం అదేవిధంగా మన చిన్నపిల్లల దగ్గర కూడా అది వ్యాప్తి చెందినప్పుడు ఎంత ఆశ్చర్యానికి లోనవుతాం మనం. తెలంగాణ రాష్ట్రంలో యువత అనేది వనరు. ఆ వనరును ప్రాపర్ పద్ధతిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ రాజు ఒకలాగా ఉంటే ప్రజలు ఒకలాగా ఉండరనే ఒక సామెత ఏదైతే ఉందో ఈరోజు కేటీఆర్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ వాళ్ళందరూ ఈ విషయాన్ని ఎంతసేపటికి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది తప్పు. దీని మీద పార్టీలకు అతీతంగా మనం కొట్లాడాలి, పార్టీలకు అతీతంగా మనం ముందుకెళ్ళాలి. మనం చదువుకున్న వాళ్ళం, మన ప్రజాస్వామ్యంలో ప్రజలకు మనం జవాబుదారిగా ఉండాల్సిన వాళ్ళం అని చెప్పి ఏ రోజు కూడా దాన్ని సెల్ఫ్గా ఇది మా అంశం అని చెప్పి చేసుకుంటున్న సందర్భాలు లేవు కదన్నా. ఈగల్ టీమును కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళను కూడా ముఖ్యంగా ఈగల్ టీంని ఇటు బీఆర్ఎస్ నేతలు ఈగల్ టీం ఎందుకున్నది అర్థమైతే లేదు, ఈగల్ కొట్టుకోవడానికి ఉన్నది అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు కదా. ఎట్లా వస్తుంది ఇప్పుడు అయింది కదా, ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి పోయి జైల్లో ఈగలు కొట్టుకుంటుండు కదా, ఆ ఈగల్ టీమే పట్టించి లోపలేసింది. ఇంకా మీ పాపాలు ఎన్ని ఉన్నాయో, అసలు ఎన్ని పాపాలు చేసిరో, ఎన్ని దుర్మార్గాలు చేసిరో, ఎన్ని దారుణాలు చేసిరో మీరు అధికారంలో పోతే కానీ తెలియలేదు ఇవన్నీ. మీరు అధికారాన్ని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని దూరం చేస్తే కానీ మీ పాపాలు, మీ దుర్మార్గాలు, మీ దౌర్భాగ్యాలు, మీ మనస్తత్వ ఆలోచనలు తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ విద్యార్థి లోకం పట్ల, తెలంగాణ అంశాల పట్ల మీకున్న ఆలోచన ధోరణి ఎంత సంకుచితమైందన్న విషయాన్ని మీరు అధికారం నుంచి దూరం అయితే కానీ తెలియలేదు. ఈగల్ టీం అనేది చాలా స్పష్టంగా ఒక నార్కోటిక్ అండ్ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ఒక సీనియర్ అధికారి ఉంటారో ఆ అధికారిని అక్కడ ఒక టీం హెడ్గా పెట్టి ఈగల్ టీం అనేది ప్రాపర్ వేలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతుంది. హైడ్రా విషయంలో ఇట్లన్నారు, మిగతా వాళ్ళ విషయంలో అట్లన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, విమర్శ చేసే ముందు మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేనికోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాము, ఏ అంశాల కోసం ఇది చేస్తున్నాం అని చెప్పి చాలా కీలకమైన. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పొజిషన్లో ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఎవరి కోసము? వారి వ్యక్తిగత అంశాల కోసమా, లేకపోతే పార్టీ కోసమా, మిగతా అంశాల కోసమా? ఇప్పుడు మనం ఇవన్నీ చేసినా చేయకపోయినా వారికి కుర్చీకేం ఇబ్బంది రాదు కదా. కానీ తెలంగాణ సమాజం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ యువత బాగుండాలని చెప్పి చేస్తున్న ఈ ప్రయత్నం మీకు అర్థమయ్యే పొజిషన్ లేదు. ఎందుకంటే ఎంతసేపటికి మాకు అధికారం పోయిందన్న ఒక సంకుచిత మనస్తత్వంతో అంశాన్ని కాంట్రవర్ట్ చేయడం తప్ప మీరు ఒక అంశాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళను ఈ విషయంలో ప్రశ్నించాలి, ఈ విషయంలో పొగలాలి. ఒక ప్రతిపక్షంగా ప్రశ్నించడాన్ని కానీ విమర్శించడాన్ని కానీ ఏ సామాన్యులు కూడా మనం దాన్ని ఎగెన్స్ట్గా ఉంటామా? మనం ఉండం కదా. మనం ప్రశ్నించడానికి మనం సపోర్ట్ చేస్తాం. కానీ ప్రశ్నతో పాటు మంచి అంశాలని పొగుడుతూ మంచి అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ కనుక మాట్లాడితే ఆటోమేటిక్గా మనం కూడా దాన్ని స్వీకరించుకుంటాం. అది మానసిక లోపమో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత లోపమో తెలుస్తలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వాళ్ళు ఇంకా మెచ్యూర్డ్గా కావాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఫైనల్గా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము టెస్ట్కి రెడీ అంటారు, మీరు కూడా రెడీ అంటారు. మరి ఆ ధైర్యం ఉందా, చేయించే ధైర్యం ఉందా అని కూడా ఇటు ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఉందా కాంగ్రెస్ పార్టీకి? అంతగానం ప్రభుత్వంలో మీరే ఉన్నారు, మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలను తీసుకొచ్చి టెస్ట్ చేయించే బాధ్యత మరి మీ కాడ కూడా ఉంటుంది, చేసే దమ్ముందా అని అంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అడిగినాం, ఏ దమ్ముతో అడిగినాం, ఏ కాన్ఫిడెన్స్తో అడిగినాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అడుగుతున్నాం, అప్పుడు అడుగుతున్నాము, ఇప్పుడు అడుగుతున్నాము, ఇంకెప్పుడైనా అడుగుతాం. ఎందుకు మాకు దమ్ము, ఎందుకు మాకు విశ్వాసం అంటే ఈ కల్చర్కి, ఈ అంశాలకి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాల్లో కాంగ్రెస్ పార్టీ తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమంతా అమాయకులం అండి. మాకంతా ఏమంటారు, ఎందుకు అట్లా చెప్తున్నాం అంటే ఎంతసేపటికి 3 రంగుల జెండాలు పట్టుకుని సభలు సమావేశాలకు వెళ్ళి కేరింతలు కొట్టుడు, మా నాయకులను సోషల్ మీడియాలో లేపుడు, ఇది తప్ప మాకు ఈ కల్చర్, ఈ వ్యవహారాలు అంత పెద్దగా తెలియవు. ఎందుకంటే గాంధీయన్ థాట్స్తో పనిచేసే పార్టీ ఇంటర్నల్ క్రమశిక్షణ, ఇంటర్నల్ డెమోక్రసీ ఎంత ఉంటుందో
మాకు వ్యక్తిగతంగా మాలో అంతర్గత క్రమశిక్షణ కూడా మేము అట్లే బిల్డ్ చేసుకుంటాం. ఏదో నేను డాంబికాల కోసమో లేకపోతే ఏదో అంశాన్ని కన్సాలిడేట్ చేయడం కోసం ఈ మాట అంటలేను. మేమేమంటున్నాం, అధికారంలో లేనప్పుడు ఆ దమ్ముతో అడిగినాము, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ దమ్ముతో అడిగినాము. మీరు అప్పుడు ఒకలాగున్నారు, ఇప్పుడు ఒకలాగున్నారు. అంటే డ్రగ్స్ అనే అంశం మీద మీకున్న ఆలోచన ఏంటి, మీ మాట ఏంటి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? డ్రగ్ ఫ్రీ తెలంగాణగా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారా? ఆ విషయంలో ఏది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేస్తారా? దానికోసం మీరు స్వతహాగా మీరు దీంట్లో ఇన్వాల్వ్ కాలేదని చెప్పి మీరు ఏది దీంట్లో ఏమంటారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకునే అవకాశం మీరు కల్పించుకుంటారా? ఇవన్నీ సో $1 మిలియన్ క్వశ్చన్లు మీ మెదళ్ళ చుట్టూ తిరిగినప్పుడు దానికి సమాధానం కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల దగ్గరనో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గరనో, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనో కనుక కోరుకుంటే ఇక్కడే మీ సంకుచిత మనస్తత్వం ఏందో తెలిసిపోతుంది. కాబట్టి ఒకటే విషయము, తెలంగాణ ఈ పదానికి, ఈ పౌరుషానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మేము ఎంత దూరమైనా రావడానికి సిద్ధపడుతున్నానంటే మీకు ఆ వేదికను, ఆ అంశాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, పార్టీ పరంగా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ సిద్ధంగా ఉంటారు. మీరు సిద్ధమా లేదని చెప్పి డైరెక్ట్ ఒకటే అంశాన్ని ఛాలెంజ్ ఓరియంటేషన్లో చెప్పండి, మేము దానికి రెడీగా ఉన్నాము. కానీ డొంక తిరుగుడు సమాధానాలు, నక్క తిరుగుడు వ్యవహారాలు, ఇవన్నీ ఏదో ప్రభుత్వంలో ఉన్నారు, చేసిర్రు, అది నడిచిపోయింది, ఇప్పుడు కూడా చేస్తే సరిపోతున్న భ్రమలో కానీ భావనలో కానీ మీరు ఉంటే మాత్రం తెలంగాణ సమాజం మిమ్మల్ని విశ్వసించదు.